ఈరోజు క్లాస్లో మనము యాడ్ ర్యాంక్ అంటే ఏంటి, సో క్వాలిటీ స్కోర్ అంటే ఏంటి, యాక్చువల్గా గూగుల్ ఎంత ఛార్జ్ చేస్తుంది పర్ క్లిక్కి అనేది తెలుసుకుందాం. ఫస్ట్, యాడ్ ర్యాంక్. సో యాడ్ ర్యాంక్ ఈస్ నథింగ్ బట్ పొజిషన్ ఆఫ్ అవర్ యాడ్ ఆన్ ఎస్సిఆర్పి. సో ఎస్సిఆర్పిలో మన యాడ్ ఏ పొజిషన్లో కనిపిస్తూ ఉంది, ఫస్ట్ పొజిషనా, సెకండ్ పొజిషనా, లేకుంటే థర్డ్ పొజిషనా, సో ఆర్ ఫోర్త్, అలా ఆ పొజిషన్ని యాడ్ ర్యాంక్ అని అంటాం అన్నమాట. సో ఇది దేన్ని బేస్ చేసుకొని డిసైడ్ అవుతుంది, సో మన యాడ్ అనేది ఏ పొజిషన్లో కనిపించాలి అని గూగుల్ ఎలా డిసైడ్ చేస్తుంది. సో ఫర్ దిస్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాడ్ ర్యాంక్ స్కోర్. ఈ యాడ్ ర్యాంక్ స్కోర్ అనేది ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళ యాడ్ అనేది టాప్లో డిస్ప్లే అవుతుందండి. ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళ యాడ్ అనేది తర్వాత పొజిషన్లో డిస్ప్లే అయితే వస్తాయి. సో దిస్ ఈస్ ఎ స్కోర్. ది స్కోర్ డిసైడ్స్ ఇన్ విచ్ పొజిషన్ అవర్ యాడ్ షుడ్ షో అప్ ఆన్ ఎస్సిఆర్పి. సో మన యాడ్ ఏ పొజిషన్లో కనిపించాలి అనేది ఈ యాడ్ ర్యాంక్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అసలు కనిపించాలా వద్దా అనేది కూడా దీని మీదే డిపెండ్ అయి ఉంటుందండి. ఎందుకు? సో మ్యాక్సిమమ్ ఆఫ్ 7 యాడ్సే మనం చూపించగలుగుతాం ఒక ఎస్సిఆర్పి పేజ్లో. సో 7 కన్నా ఎక్కువ చూపించాలంటే వీ కెన్ నాట్ షో కదా. సో ఈ టాప్ 7 స్కోర్స్కి మాత్రమే 7 యాడ్స్ కనిపిస్తాయి. తర్వాత సో 7 కన్నా మీకు ఆ టాప్ 7 మెంబర్స్ కన్నా మీకు తక్కువ స్కోర్ వచ్చింది అంటే మీ యాడ్ కనిపించకపోవచ్చు, ఆర్ఎల్స్ నెక్స్ట్ ఎస్సిఆర్పి పేజ్లో కనిపించచ్చు, లైక్ దాట్. సో మన యాడ్ ఏ పొజిషన్లో కనిపించాలి, అసలు కనిపించాలా వద్దా అనేది యాడ్ ర్యాంక్ స్కోర్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. నా ఇట్ హ్యాస్ ఎ ఫార్ములా. సో గూగుల్ ఎలా డిసైడ్ చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ దిస్ క్యాలిక్యులేషన్. సో మ్యాక్స్ సిపిసి is nothing but bid amount into quality score plus some other factors. ఈ ఫార్ములా ఇంపార్టెంట్ అండి ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా అలాగా. ఓకే. సో ఈ యాడ్ ర్యాంక్ స్కోర్ అనేది ఈ ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆర్ఎల్స్ సో మన యాడ్ అనేది ఏ పొజిషన్లో కనిపించాలనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ బిడ్ అమౌంట్, మీన్స్ మనం ఎంత అమౌంట్ పే చేస్తున్నాం గూగుల్కి. సో పర్ క్లిక్ విల్ బీ పేయింగ్ సర్టన్ అమౌంట్ కదా. మనం గూగుల్ యాడ్స్లో చూసాం సోర్స్ నెట్వర్క్ క్యాంపెయిన్లో. సో పర్ క్లిక్ ఇంత అమౌంట్ పే చేస్తాను అని మనం చెప్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాక్స్ సిపిసి, బిడ్ అమౌంట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ క్వాలిటీ స్కోర్. ఈ క్వాలిటీ స్కోర్ అంటే ఏంటి? సో ఎస్, క్వాలిటీ స్కోర్. So this is a score. This ranges from 1 to 10. So this is a score given by Google Ads to our keywords. సో మనం ఇప్పుడు కొన్ని కీవర్డ్స్ డిఫైన్ చేస్తాం కదండి గూగుల్ యాడ్స్లో, లైక్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, టాప్ 10 ఇన్స్టిట్యూట్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోచింగ్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ హైదరాబాద్, అలా కొన్ని కీవర్డ్స్ మెన్షన్ చేస్తాం. సో గూగుల్ యాడ్స్ అనేది మన కీవర్డ్స్కి ఒక సర్టన్ స్కోర్ ఇస్తుంది అనమాట. ఆ స్కోర్ ఈ 1 to 10 మధ్యలో ఉంటుంది. సో ఈ స్కోర్ దేన్ని బేస్ చేసుకొని ఇస్తుంది? హౌ రిలవెంట్ దోస్ కీవర్డ్స్ ఆర్. సో ఎంత రిలవెంట్గా ఉన్నాయి ఆ కీవర్డ్స్ మన యాడ్కి. ఒకవేళ యూజర్ అనేవాడు సర్చ్ చేస్తే మన యాడ్ కనిపిస్తే మన యాడ్ అనేది ఎంత రిలవెంట్గా ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే. సో ఇఫ్ అ పర్సన్ ఈజ్ సర్చింగ్ ఫర్ ఎనీథింగ్ అండ్ మై యాడ్ అపియర్స్, దెన్ హౌ రిలవెంట్ ఈస్ మై యాడ్ టు దాట్ పర్సన్ సర్చ్ క్వైరీ. సో అతను సర్చ్ చేసిన దానికి మన యాడ్ ఎంత రిలవెంట్గా ఉంది, మన కీవర్డ్స్ మన యాడ్కి ఎంత రిలవెంట్గా ఉన్నాయి, దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఒకవేళ ఈ క్వాలిటీ స్కోర్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, సో వీ హ్యావ్ ఎ క్వాలిటీ స్కోర్ ఆఫ్ 9, దెన్ ఇట్ ఈస్ వెరీ గుడ్. మనం తక్కువ బిడ్ అమౌంట్తో కూడా మంచి పొజిషన్లో కనిపించచ్చు అనమాట. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ బిడ్డింగ్ 20 రూపీస్ అండ్ సమ్ అదర్ పర్సన్ ఈస్ బిడ్డింగ్ సమ్ 70 రూపీస్. నేను ఇంతకుముందు మీకు కీవర్డ్ ప్లానర్ టూల్లో చెప్పున్నా, టాప్ ఆఫ్ పేజ్ బిడ్ హై రేంజ్ అండ్ టాప్ ఆఫ్ పేజ్ బిడ్ లో రేంజ్ అని. ఒకతను 20 రూపీస్కి కూడా అతను యాడ్ టాప్లో చూపించుకోగలిగాడు, ఇంకొకతను 110 రూపీస్ పే చేశాడు అని మనం ప్రీవియస్ క్లాస్లో చూస్తున్నాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ క్వాలిటీ స్కోర్.
సో ఇప్పుడు వీడికి క్వాలిటీ స్కోర్ 8 or 9 ఉందనుకుందాం. సో వీడు ఈవెన్ పర్ క్లిక్ 20 రూపీస్ పే చేసినా సరే ఇతని యాడ్ టాప్లో కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ క్వాలిటీ స్కోర్ ఇస్ ఓన్లీ 3, దెన్ హీ హ్యాస్ టు ఇంక్రీజ్ హిస్ బిడ్ అమౌంట్. అతని బిడ్ అమౌంట్ అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అనమాట అతను టాప్లో కనిపించాలి అంటే. సో దిస్ క్వాలిటీ స్కోర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ క్వాలిటీ స్కోర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ 3 మెయిన్ ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ థింగ్ ఈ సిటిఆర్, దీన్ని క్లిక్ త్రూ రేట్ అంటాం. సో హౌ లైక్లీ ఈ సమ్మన్ టు క్లిక్ ఆన్ అవర్ యాడ్. సింపుల్గా చెప్పాలి అంటే మన యాడ్ ఎవరికన్నా డిస్ప్లే అయింది, మనకి ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి. సో ఒక 1000 మెంబర్స్కి మన యాడ్ డిస్ప్లే అయితే మనకి ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి. సో దట్ ఈస్ క్లిక్ త్రూ రేట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఇంటూ 100. ఇది ఆల్రెడీ మనం గూగుల్ సెర్చ్ కన్సోల్లో కూడా చూస్తున్నాము. సో ఇప్పుడు ఒకవేళ టోటల్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ ఐ గాట్ ఈస్ సమ్ 5 అనుకుందాం. సో నాకు ఒక 20 ఇంప్రెషన్స్ పట్టాయి. సో దెన్ ఇంటూ 100, సారీ, ఇంటూ 100 ఈక్వల్ టు, సో ఆ వచ్చే అమౌంట్ ఈస్ మై సిటిఆర్. ఇంకొకటండి, సో నా యాడ్కి ఎన్ని ఎక్కువ క్లిక్స్ వస్తే నా క్వాలిటీ స్కోర్ అంత పెరుగుతుంది అనమాట. ఎందుకు? సో యూజర్ అనేవాడు ఎప్పుడు క్లిక్ చేస్తారండి నా యాడ్ పైన? వాడి సర్చ్ క్వెరీకి నా యాడ్ రిలవెంట్గా ఉంటేనే కదా, అవునా? Yeah. If he searches for learn digital marketing in Hyderabad, then my ad appeared. Digital marketing training in Hyderabad and my ad appearing. It is relevant to that search query. Then people will click on my ad. సో మన యాడ్ యూజర్ సర్చ్ క్వెరీకి రిలవెంట్గా ఉండేలా చూసుకోండి. అలా రిలవెంట్గా ఉండాలంటే మనం కీవర్డ్స్ రిలవెంట్గా ఇవ్వాలన్నమాట. ఓకే. సో టోటల్ ఎన్నిసార్లు మన యాడ్ కనపడింది, అందులో మనకి ఎన్ని క్లిక్స్ వచ్చాయి. ఇంతకుముందు ఒక ఒక దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నామండి. ఏంటంటే మన కాంపిటీటర్ కూడా అన్నెసెసరీగా మన యాడ్ మీద క్లిక్ చేయొచ్చు. సో అలా మనకి ఎక్కువ క్లిక్స్ వస్తే మన బడ్జెట్ ఎగ్జాస్ట్ అయిపోతుంది. సో మన యాడ్ కనిపించడం ఆగిపోతే వాళ్ళ యాడ్ టాప్లో కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. అవునా? Yes. రైట్, అన్నెసెసరీ క్లిక్స్. సో ఇప్పుడు మీకు క్లియర్ అయింది అనుకుంటా. ఏంటంటే మనకి ఎక్కువ క్లిక్స్ వచ్చే కొద్దీ మనకు సిటిఆర్ కూడా పెరుగుతుంది. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అనమాట. సో గూగుల్ యాడ్స్ పర్ డివైస్ ఒక క్లిక్కే యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ సెకండ్లీ ఇఫ్ యూ గెట్ మెనీ క్లిక్స్ ఆల్సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. ఇండైరెక్ట్గా మన క్వాలిటీ స్కోర్ అనేది పెరుగుతూ ఉంది. దట్ ఈస్ ఆల్సో వన్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ ఈస్ యాడ్ రిలవెన్సీ. యాడ్ రిలవెన్స్ ఆర్ ఓకే. నౌ how well our ad matches with the user search query. సో యూజర్ సర్చ్ క్వెరీతో మన యాడ్ ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతా ఉంది. సో రిలవెంట్ యాడే చూపించడానికి ట్రై చేయండి. అందుకే ప్రాపర్ కీవర్డ్స్ ఇవ్వండి. సో ఎవరైనా పైథాన్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని మన యాడ్ కనిపించకూడదు, బికాస్ ఇట్ ఈస్ ఇర్రెలవెంట్. సో అలా కనిపిస్తే మనకు ఫస్ట్ థింగ్ మనకు బడ్జెట్ లూజ్ అవుతాము. ఎవరన్నా క్లిక్ చేస్తే దే విల్ నాట్ జాయిన్, బికాస్ ఇట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో జాయిన్ అవ్వరు అండ్ దెన్ విల్ లూజ్ మనీ. ఫస్ట్ థింగ్ ఈజ్ దాట్. సెకండ్ థింగ్ మన క్వాలిటీ స్కోర్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఎండ్ ఆఫ్ ది డే గూగుల్ అనేది యూజర్ కోసమే పనిచేస్తుందండి. సో యూజర్కి మోస్ట్ రిలవెంట్ రిజల్ట్స్ చూపించడానికే గూగుల్ పనిచేస్తుంది. గూగుల్ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు ఇట్స్ యూజర్స్. మన కోసం కన్నా వాళ్ళ కోసమే ఎక్కువ పనిచేస్తుంది. సో మేక్ ష్యూర్ వీఆర్ గివింగ్ ప్రాపర్ కీవర్డ్స్ అండ్ వీఆర్ షోయింగ్ అవర్ యాడ్ టు ది రిలవెంట్ సర్చ్ క్వెరీస్. రిలవెంట్ సర్చ్ క్వెరీస్కి మన యాడ్ కనిపిస్తుందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ ది థర్డ్ important factor is landing page experience. ఆఫ్టర్ ద క్లిక్ ఆన్ అవర్ యాడ్, మన యాడ్ అనేది యూజర్కి కనిపించిందండి, బాగుంది. మన యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం వాళ్ళని మన వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తాం, అవునా? సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది,
నా యాడ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. సో యూజర్ అనేవాడు నా యాడ్ మీద క్లిక్ చేశాడు. క్లిక్ చేసిన తర్వాత హీ హీ రీడైరెక్టెడ్ టు ఏ పేజ్ కాల్డ్ పైథాన్ ట్రైనింగ్. రిలవెంటా అండి? సో ఈజ్ మై పేజ్ రిలవెంట్ టు మై యాడ్? No. నో. సో యూజర్ ఎక్స్పీరియన్స్ దెబ్బతింటుంది ఇక్కడ. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది? సో హీ ల్యాండ్స్ ఆన్ మై పేజ్ అండ్ లీవ్స్ ఇమీడియట్లీ. వెంటనే బౌన్స్ బ్యాక్ అయిపోతాడు. ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడు. సో హౌ మచ్ ఏ యూజర్ ఈ స్పెండింగ్ ఆన్ మై వెబ్సైట్ ఆల్సో మ్యాటర్స్. ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు యూజర్ అనేవాడు నా వెబ్సైట్లో. ఓపెన్ చేసిన వెంటనే బ్యాక్ వెళ్ళిపోతున్నాడు అంటే అతనికి నచ్చలేదు అని అర్థం. ఓకే, సో మేక్ ష్యూర్ యువర్ ల్యాండింగ్ పేజ్ ఈస్ రిలవెంట్ టు యువర్ యాడ్. ఓకే, సో అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇంకో ఇష్యూస్ ఏంటి? సో ఎప్పుడు వెళ్ళిపోతాడు యూజర్ అనేవాడు? ఇర్రిలవెంట్గా అన్నా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ థింగ్, లోడింగ్ ఇష్యూస్ అండి. క్లిక్ చేశాడు యాడ్ మీద, నా పేజ్ లోడ్ అవుతానే ఉంది. 5 minutes 10 minutes ఇట్స్ లోడింగ్. సో అలాంటప్పుడు ఏమవుతుంది? ఎవరికి అంత పేషెన్స్ ఉండట్లేదు ఇప్పుడు, దే లీవ్. సో మన Yes. వెబ్సైట్ ఫాస్ట్గా లోడ్ అవుతుందా లేదా కూడా చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో మేక్ ష్యూర్ ఇట్ ఈస్ మొబైల్ ఫ్రెండ్లీ. చాలామంది మొబైల్ నుంచే వస్తారు. మొబైల్ ఫ్రెండ్లీగా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రాపర్ నావిగేషన్ ఉందా లేదా, ప్రాపర్ మెన్యూ సెట్ చేశారా లేదా కూడా చూసుకోండి. ఎందుకు? పేజ్ లోపలికి వెళ్ళాడు, తర్వాత ఆ వెబ్సైట్లో ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే ఎక్కడ క్లిక్ చేయాలో అతనికి అర్థం అవ్వట్లేదు, అంత క్లమ్జీగా ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తాడు? హీ విల్ రిటర్న్ బ్యాక్, వెళ్ళిపోతాడు. ఆ డబ్బులు మనకు కట్ అయిపోయింటాయి ఆల్రెడీ. యూజర్ మన వెబ్సైట్కి వచ్చాడు, బట్ మనం కన్వర్ట్ చేసుకోలేకపోతున్నాం. ఇట్ ఈస్ ఎ లాస్ ఫర్ అస్ ఆల్సో. సో ప్రాపర్ నావిగేషన్ ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. ఇంకొకటి, క్లియర్ అండ్ యూస్ఫుల్ ఆర్ క్వాలిటీ ఇన్ఫో అనేది ప్రొవైడ్ చేయండి. సో ఆ పేజ్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా, సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి, ఒక సైన్అప్ ఫాము, సో మీకు ఇమీడియట్గా ఏమన్నా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయండి ఆర్ వాట్సాప్ చేయండి అని ఒక లింక్. సో అలా ప్రాపర్ Yeah. సిటిఎస్, ప్రాపర్ కాంటాక్ట్ ఇన్ఫో, ఆ కోర్స్ గురించి ప్రాపర్ ఇన్ఫో అనేది ప్రొవైడ్ చేయండి. అతను వస్తూనే కన్వర్ట్ అయిపోయేలాగా మన ల్యాండింగ్ పేజ్ అనేది ఉండాలన్నమాట. ఊరికే క్లిక్ చేసి వెబ్సైట్కి వచ్చినంత మాత్రాన కన్వర్ట్ అయిపోరు. సో వీ షుడ్ బీ ఏబుల్ టు కన్విన్స్ దెమ్. ఓకే, క్లియర్? సో దట్ ఈస్ Yes. అబౌట్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్, రైట్? ఇంకా యాడ్ రిలవెన్సీ. సో యాడ్ రిలవెన్సీకి వస్తే, యూజర్ సర్చ్ క్వెరీకి మీ యాడ్ రిలవెంట్గా ఉండాలి అని చెప్పా. సో రిలవెంట్గా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, ప్రాపర్ కీవర్డ్స్ యూస్ చేయండి. అండ్ దెన్ యాడ్ రాసేటప్పుడు, సో హెడ్లైన్స్ అనేటివి ప్రాపర్గా ఇవ్వండి. దాంట్లో ఒక సిటీఏ మెన్షన్, సిటీఏ అంటే క్లిక్ టు యాక్షన్, లైక్ బుక్ నవ్, జాయిన్ నవ్, జాయిన్ ఏ ఫ్రీ డెమో, అలా అట్రాక్టింగ్గా వాడండి. సో ప్రతి వర్డ్కి ఒక క్యాపిటల్ వాడండి. ఫస్ట్ లెటర్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ క్యాపిటల్ వాడండి. లుక్ అండ్ ఫీల్కి బాగుంటుంది. ఒకవేళ కనుక మీరు డిఫరెంట్ లొకేషన్స్లో ప్రమోట్ చేస్తూ ఉంటే, క్రియేట్ డిఫరెంట్ క్యాంపెయిన్స్. ఎందుకు? సో ఏ లొకేషన్ వాళ్ళు సర్చ్ చేస్తే వాళ్ళకి ఇన్ హైదరాబాద్ అని కనిపించాలి, బెంగళూరు వాళ్ళు సర్చ్ చేస్తే ఇన్ బెంగళూరు అని, ప్రాపర్ లొకేషన్స్కి ప్రాపర్ యాడ్ కనిపించాలి. సో ఎక్కడ ముంబై నుంచి సర్చ్ చేస్తే మన యాడ్ కనిపిస్తే ఇట్స్ నాట్ రిలవెంట్, రైట్? సో అలా మీరు మల్టిపుల్ లొకేషన్స్లో కనుక టార్గెట్ చేయాలి అనుకుంటే డిఫరెంట్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోండి. ఒకే క్యాంపెయిన్లో మల్టిపుల్ లొకేషన్స్ అనేటివి టార్గెట్ చేయకండి. సో ఆ క్లమ్జీ అయిపోతుంది. ఓకే, అండ్ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ అసలు వాడకండి. యూస్ ఫ్రేజ్ మ్యాచ్ ఆర్ ఎగ్జాక్ట్ మ్యాచ్. సో అండ్ ఆల్సో అవాయిడ్ జెనరిక్ యాడ్స్, అంటే జనరల్గా యాడ్స్ అనేటివి రన్ చేయకండి. యూస్ స్పెసిఫిక్ వర్డ్స్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్. సో మనం మనీ పెడుతున్నాం కదా, ఊరికే ఎందుకు పోగొట్టుకోవాలి? సో డోంట్ గో ఫర్ జనరల్ కైండ్ ఆఫ్ థింగ్స్, గివ్ స్పెసిఫిక్ హెడ్లైన్స్. సో మన యాడ్కి రిలవెంట్గా ఉండేలాగా ప్రాపర్ హెడ్లైన్స్ అనేటివి ఇవ్వాలి. సో దీస్ ఆర్ ది మెయిన్ ఫ్యాక్టర్స్
సో క్వాలిటీ స్కోర్ బాగుండాలంటే ఈ మూడు బాగుండాలి. క్లిక్ త్రూ రేట్ బాగుండాలి, యాడ్ రిలవెన్సీ బాగుండాలి, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుండాలి. ఓకే, నా ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ నా ఎందుకు క్వాలిటీ స్కోర్ ఇంపార్టెంట్ అనేది. సో లెట్స్ థింక్ దట్ దెర్ ఆర్ త్రీ కాంపిటీటర్స్ A, B and C. And then bid amount. సో ఏ వచ్చేసి ఒక 10 రూపీస్ పెడుతుందండి, మీన్స్ పర్ క్లిక్ ఐల్ పే 10 రూపీస్ అని చెప్తా ఉంది. ఇన్ ది సేమ్ వే బి ఆల్సో ఇది 30 రూపీస్ పే చేస్తా పర్ క్లిక్ అని చెప్తా ఉంది. సి వచ్చేసి సో ఇట్ ఈస్ రెడీ టు పే 25 రూపీస్ పర్ క్లిక్. నా క్వాలిటీ స్కోర్. సో క్వాలిటీ స్కోర్ వచ్చేసి మామూలుగా 1 to 10 మధ్యలో ఉంటుందని చెప్తున్నా అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్వాలిటీ స్కోర్ 8 ఉంది అనుకుందాం. అండ్ దెన్ బి క్వాలిటీ స్కోర్ వచ్చేసి 3 ఉంది అనుకుందాం. అండ్ దెన్ సి క్వాలిటీ స్కోర్ వచ్చేసి 1. ఓకే, సో నా యాడ్ ర్యాంక్ స్కోర్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫార్ములా ఏంటి యాడ్ ర్యాంక్కి? బిడ్ అమౌంట్ ఇంటూ క్వాలిటీ స్కోర్, అవునా? సో 10 into 8 ఎంత అండి? హౌ మచ్? 80, రైట్? Yes. This is the add rank score. Now 30 into 3, 90. Now 25 into 1, 25. This is the add rank score. ఇప్పుడు ఎవరి యాడ్ టాప్లో కనిపిస్తుంది? బి యాడ్ 90. టాప్లో కనిపిస్తుంది. ఎందుకు? ఈ Yes. యాడ్ ర్యాంక్ స్కోర్ ఈస్ హై, 90 ఉంది. సో ఇది ఫస్ట్ పొజిషన్లో కనిపిస్తుంది, వీడి యాడ్ సెకండ్ పొజిషన్లో కనిపిస్తుంది, వీళ్ళ యాడ్ థర్డ్ పొజిషన్లో కనిపిస్తుంది, అవునా? సో ఇక్కడ మీరు గమనిస్తే వీడిప్పుడు బిడ్ అమౌంట్ జస్ట్ ఒక 12 రూపీస్ పెట్టాడు అనుకుందాం. సో నా వాట్ విల్ హ్యాపెన్? వీడి స్కోర్ పెరిగిపోతుంది కదా, యాడ్ ర్యాంక్ స్కోర్, అవునా? Yes. రైట్. ఎంత? 12 8 6 అండ్ దెన్ అంతేనా అండి? Yeah. 96, రైట్? ఐ కరెక్ట్? Yes. సో ఇప్పుడు వీడి స్కోర్ కన్నా వీడి స్కోర్ ఎక్కువ ఉంది. సో హీ విల్ డిస్ప్లే ఇన్ ఫస్ట్ పొజిషన్. ఇప్పుడు వీడు 30 రూపీస్ పే చేయాల్సి వచ్చింది, వీడేమో ఈవెన్ 12 రూపీస్కి కూడా వాడు యాడ్ టాప్లో చూపించుకోగలుగుతున్నాడు. సో దిస్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ క్వాలిటీ స్కోర్. ఒకవేళ మన క్వాలిటీ స్కోర్ చాలా బాగా ఉంది అంటే మనం తక్కువ బిడ్ అమౌంట్తో కూడా మన యాడ్ టాప్లో చూపించుకోవచ్చు. ఇలా వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. సో హయ్యర్ క్వాలిటీ స్కోర్ ఈస్ లోయర్ యాడ్ కాస్ట్ అండ్ బెటర్ యాడ్ పొజిషన్స్. తక్కువ బిడ్ అమౌంట్తో మన యాడ్ అనేది టాప్ పొజిషన్స్లో చూపించుకోవచ్చు. గూగుల్ ఆల్వేస్ రివార్డ్స్ గుడ్ అండ్ రిలవెంట్ యాడ్స్. మంచి యాడ్స్, యూజర్స్కి హెల్ప్ అవుతున్నాయి, రిలవెంట్గా ఉన్నాయి అనేది అట్లాంటి యాడ్స్ని గూగుల్ రివార్డ్ చేస్తుంది, వాటి క్వాలిటీ స్కోర్ అనేది పెంచుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు తెలుసుకోవాల్సిన నీతి సింపుల్గా ఏంటి అంటే, సో మన క్వాలిటీ స్కోర్ బాగుంటే తక్కువ అమౌంట్ పే చేసి కూడా, గూగుల్కి తక్కువ అమౌంట్ పే చేసి కూడా మన యాడ్ అనేది మనం టాప్లో చూపించుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమైందా అండి టాప్ ఆఫ్ పేజ్ విత్ Yes. లో రేంజ్ అండ్ హై రేంజ్ ఎందుకు అని? ఓకే, సో వాడి క్వాలిటీ స్కోర్ బాగుంది కాబట్టి వాడు తక్కువ అమౌంట్ పే చేసి వాడు యాడ్ టాప్లో ఇప్పించుకున్నాడు. ఇంకొకడు వాడి క్వాలిటీ స్కోర్ బాగాలేదు కాబట్టి వాడు అమౌంట్ ఎక్కువ పే చేసి వాడు యాడ్ టాప్లో చూపించుకోవాల్సి వచ్చింది. ఈ క్వాలిటీ స్కోర్ అనేది ఎప్పుడు తెలుస్తుంది? మనం యాడ్ రన్ చేసినాక తెలుస్తుందండి, అవునా? సో మన యాడ్కి ఎక్కువ క్లిక్స్ Yeah. వస్తున్నాయా లేదా, మన యాడ్ రిలవెంట్గా ఉందా లేదా, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? సో వన్స్ వి రన్ ది యాడ్స్, అప్పుడు మన క్వాలిటీ స్కోర్ అనేది గూగుల్ డిస్ప్లే చేస్తుంది అన్నమాట. అంతేగాని పక్కన వాళ్ళ స్కోర్లు మనకు తెలియవండి. పక్కన వాళ్ళు ఎంత బిడ్ చేస్తున్నారనే మనకు తెలియదు, ఇంకా పక్కన వాళ్ళ క్వాలిటీ స్కోర్ మనకేం తెలుస్తుంది? వీ డోంట్ నో. సో దిస్ ఈజ్ జస్ట్ అన్ అజంప్షన్. మనం జస్ట్ ఇలా గూగుల్ క్యాలిక్యులేట్ చేస్తుంది అని చెప్తున్నాం అంతే. క్లియర్? Yes. రైట్. నా ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ ఏం అఫెక్ట్ చేస్తాయి? సో మెయిన్లీ బిడ్ అమౌంట్ అండ్ క్వాలిటీ స్కోరే అండి. సో ఇంకా ఈ అదర్ ఫ్యాక్టర్స్ ఏంటి?
సో యాడ్ ఎక్స్టెన్షన్స్, సో ఆర్ యాడ్ అసెట్స్, సో కాల్ ఎక్స్టెన్షను, ఇంకా సైట్ లింక్ ఎక్స్టెన్షను, లొకేషన్ ఎక్స్టెన్షను, ప్రమోషను, ఇంకా అలా చాలా యాడ్ అసెట్స్ చూసాం మనం. సో ఈ యాడ్ అసెట్స్ యాడ్ చేయడం వల్ల కూడా మంచి క్లిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకు? డైరెక్ట్గా కాల్ అనే బటన్ కనిపించింది, హీ మే కాల్ డైరెక్ట్లీ బై క్లికింగ్, రైట్? మన యాడ్ని ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. సో యాడ్ అసెట్స్ కానీ, ఇంకా కాంపిటీషన్. సో పక్కన అడ్వర్టైజర్స్ ఎంత అమౌంట్ బిడ్ చేస్తున్నారు, వాళ్ళ క్వాలిటీ స్కోర్ ఎంత ఉంది, సేమ్ ఆప్షన్ ఐ మీన్ ఫర్ ది సేమ్ కీవర్డ్ అనేది కూడా ఇక్కడ మ్యాటర్ అవుతుందండి. ఒకవేళ ఎక్కువ మంది కాంపిటీటర్స్ ఉన్నారనుకోండి, అంత మందిలో మన యాడ్ టాప్లో కనపడాలి అంటే కొంచెం కష్టం అవుతుంది, రైట్? సో ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నారు అనేది కూడా మ్యాటర్ అన్నమాట. అండ్ దెన్ యూజర్ సర్చ్ కాంటెక్స్ట్. సో ఎప్పుడు మన యాడ్ కనిపిస్తుందండి? యూజర్ దానికోసం సర్చ్ చేస్తేనే, అవునా? ఐ కరెక్ట్? yes, రైట్. సో యూజర్ మన యాడ్ కోసం సర్చ్ చేస్తేనే మన యాడ్ కనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ లొకేషన్. యూజర్ ఏ లొకేషన్ నుంచి సర్చ్ చేస్తున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టార్గెటింగ్ ఓన్లీ హైదరాబాద్. ఇప్పుడు ఎవరైనా ముంబై నుంచి సర్చ్ చేశాడు, నా యాడ్ కనిపించదు, అవునా? అలాంటప్పుడు నా యాడ్కి తక్కువ ఇంప్రెషన్స్ వస్తాయి, తక్కువ క్లిక్స్ వస్తాయి. సో యూజర్ జియోగ్రాఫిక్ లొకేషను అండ్ టైం. సో మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ ఈవినింగ్ టైంలో ఫ్రీ ఉంటారండి. మనం అట్లాంటప్పుడు ఈవినింగ్ టైం చూపించట్లేదు మన యాడ్. ఒకసారి ఇప్పుడు లెట్స్ థింక్ లైక్ దాట్, ఒకవేళ మనం మన యాడ్ని ఆ పర్టికులర్ టైంలో చూపించట్లేదు, అలాంటప్పుడు మన యాడ్కి తక్కువ ఇంప్రెషన్స్ అండ్ తక్కువ క్లిక్స్ రావచ్చు, రైట్? అండ్ ఫ్రమ్ విచ్ డివైస్ యూజర్ ఈస్ వ్యూయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనము మొబైల్ యాప్ యాడ్స్ రన్ చేస్తున్నాం అనుకోండి. సో ఇప్పుడు స్విగ్గీ అనేది నా పర్సనల్ యాప్ అనుకుందాం, నేను దాన్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా. అలాంటప్పుడు మొబైల్లో అయితే ప్రమోట్ చేస్తా, డెస్క్టాప్లో నేను చెయ్యను కదా. వై? బికాస్ యూజర్ కెన్ నాట్ ఇన్స్టాల్ ఇట్ ఫ్రమ్ డెస్క్టాప్, రైట్? సో అలాంటప్పుడు నాకు తక్కువ మంది యూజర్స్ వచ్చారు మొబైల్ నుండి, దెన్ నాకు తక్కువ ఇంప్రెషన్స్ అండ్ క్లిక్స్ రావచ్చు. అండ్ దెన్ ఇందాక చెప్పినట్టు టైమ్ ఆఫ్ సెర్చ్. సో ఏ టైంలో మన యాడ్ డిస్ప్లే చేస్తున్నాము, ఇది కూడా మ్యాటర్ అవుతుంది. అండ్ దెన్ నేచర్ ఆఫ్ సర్చ్. యూజర్ అనేవాడు యాక్చువల్గా ఏం కీవర్డ్స్ వాడి సర్చ్ చేస్తున్నాడు. సో నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ ఇచ్చాను, దానికి మాత్రమే యాడ్ చూపిమని చెప్పాను. ఇఫ్ యూజర్ సర్చెస్ ఫర్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేట్, అడ్వాన్స్డ్ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ హైదరాబాద్, మై మై యాడ్ మే నాట్ అపియర్. సో యూజర్ అనేవాడు ఏ కీవర్డ్స్తో సర్చ్ చేస్తున్నాడు, ఆ కీవర్డ్స్కి మన యాడ్ ట్రిగ్గర్ అవుతుందా లేదా. సో ఇవన్నీ కూడా వేరియస్ ఫ్యాక్టర్స్ అండి. సో ఓన్లీ క్వాలిటీ స్కోరు, బిడ్ అమౌంటే కాదు, మనకు ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నారు, ఏ లొకేషన్ అండ్ ఏ టైంలో మన యాడ్ కనిపిస్తూ ఉంది, సో ఏ డివైసెస్ నుంచి యూజర్స్ వస్తున్నారు, వాళ్ళు యాక్చువల్గా దేనికోసం సర్చ్ చేస్తున్నారు, సో ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి అన్నమాట. ఓకే. So these are the other factors that may affect our ad rank position. సో మన యాడ్ ఏ పొజిషన్లో కనిపించాలని ఇవి కూడా అఫెక్ట్ చేయొచ్చు అనమాట. క్లియర్? yes, సో ఇనిషియల్గా మీరైతే హయ్యర్ సిపిసి తీసుకోండి, అంటే కొంచెం ఎక్కువ అమౌంటే పెట్టండి. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్ ప్లానర్లో కాంపిటీటర్స్ 20 రూపీస్ పెడుతున్నారు దీనికి అనుకోండి, యూ పే 30 రూపీస్ ఆర్ 40 రూపీస్ పర్ క్లిక్. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, సో హయ్యర్ సిపిసి ఈక్వల్ టు మోర్ ఇంప్రెషన్స్. ఎక్కువ సిపిసి పెడుతున్నాము అంటే మన యాడ్కి ఎక్కువ ఇంప్రెషన్స్ వస్తాయి. ఎక్కువ ఇంప్రెషన్స్ వస్తున్నాయి అంటే ఎక్కువ మంది క్లిక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, సో హయ్యర్ క్లిక్స్. ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయంటే మనకు మంచి సిటిఆర్ ఉంటుంది, క్లిక్ త్రూ రేట్ అనేది బాగున్నట్టు. సో సిటిఆర్ బాగుంది అంటే హై క్వాలిటీ స్కోర్. సో క్వాలిటీ స్కోర్ ఎక్కువ ఉంది అంటే సిపిసి విల్ రెడ్యూస్, అవునా?
సో క్వాలిటీ yes, స్కోర్ పెరుగుతూ ఉంది అంటే మనం పెట్టాల్సిన బిడ్ అమౌంట్ తగ్గుతూ వస్తుంది. సో స్టార్టింగ్ అయితే ఇలా వెళ్ళండి. తర్వాత మనకే అర్థమవుతుంది అనమాట ఈ కీవర్డ్కి ఎంత కాంపిటీషన్ ఉండొచ్చు, ఎంత అమౌంట్ బిడ్ చేయాలని మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, నా ది లాస్ట్ టాపిక్ ఈజ్ యాక్చువల్ సిపిసి. యాక్చువల్ సిపిసి అంటే ఏంటి? సో ఇక్కడ 20 రూపీస్ ఆర్ 30 రూపీస్ బిడ్ చేస్తున్నారు అని చెప్తున్నా అండి. రైట్, సో పర్ క్లిక్ నేను ఇంత పే చేస్తాను అని చెప్తున్నా గూగుల్కి. బట్ గూగుల్ యాక్చువల్గా ఎంత తీసుకుంటుంది? మొత్తం 30 రూపీస్ తీసుకుంటుందా ఎలా? సో గూగుల్ విల్ నాట్ టేక్ ది ఎంటైర్ అమౌంట్ వి బిడ్. సో దెర్ ఈస్ ఎ క్యాలిక్యులేషన్ ఫర్ దాట్ ఆల్సో. సో మనం ఎంత ఇస్తే అంత మొత్తం తీసేసుకోదండి గూగుల్. సో ఇట్ హ్యాస్ అ ఫార్ములా. యాక్చువల్ సిపిసి ఈక్వల్ టు యాడ్ ర్యాంక్ స్కోర్ ఆఫ్ అవర్ below competitor by our quality score plus 0.01. This is the formula. ఓకే, సో మనం ఎంత ఇస్తే అంత మొత్తం గూగుల్ తీసేసుకోదు. దీన్ని బట్టి ఈ ఫార్ములా యూస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని గూగుల్ అనేది ఛార్జ్ చేస్తుంది అనమాట. ఓకే, సో let me give me an example. Let's think that there are three competitors A, B and C. Now, so for example, వీళ్ళ బిడ్ అమౌంట్ వచ్చేసి, సో ఏ వచ్చేసి 20 రూపీస్ బిడ్ చేస్తున్నాడు అనుకుందామండి. నా బి హీఈస్ బిడ్డింగ్ 40 రూపీస్. ఎట్లా ఇది? పర్ క్లిక్ 40 రూపీస్ పే చేస్తాను అని చెప్తున్నారు. నా హీఈస్ రెడీ టు పే 60 రూపీస్ పర్ క్లిక్. నా క్వాలిటీ స్కోర్, సో క్వాలిటీ స్కోర్ వచ్చేసి, సో వీడికి 8 ఉంది అని అనుకుందాం, వీడికి వచ్చేసి 3 అండ్ హీస్ క్వాలిటీ స్కోర్ ఈస్ ఓన్లీ 1. సో అజ్యూమ్ చేసుకుందాం అని చెప్తున్నా అండి, ఎందుకంటే పక్కన వాళ్ళ బిడ్ అమౌంట్ ఎంత ఉందని మనకు తెలియదు, క్వాలిటీ స్కోర్ ఎంత ఉందని కూడా మనకు తెలియదు. ఇట్స్ ఎ క్లోజ్డ్ బిడ్డింగ్. అండ్ దెన్ ఇప్పుడు యాడ్ ర్యాంక్ స్కోర్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో యాడ్ ర్యాంక్ స్కోర్ ఈజ్ బిడ్ అమౌంట్ ఇంటూ క్వాలిటీ స్కోర్, అవునా? సో ఇప్పుడు 20 × 8 ఎంత yes, అండి? 160. నా 40 × 3 120. సో హియర్ వాట్ ఈస్ ద యాడ్ ర్యాంక్ స్కోర్? 60. 60. So bid amount into quality score equal to add rank score. That is the formula. Now actual CPC calculated. The actual CPC formula ఏంటి? Add rank score of below competitor. సో ఏకి ఇప్పుడు బిలో కాంపిటీటర్ ఎవరు? బి, అవునా? సో బి యొక్క యాడ్ ర్యాంక్ స్కోర్ ఎంత? 120, అవునా? సో yes, 120 బై అవర్ క్వాలిటీ స్కోర్, అంటే ఏ క్వాలిటీ స్కోర్ ఎంత? 8. సో ఎంత అండి ఇది? 120/8 is, I think it's 15 plus 0.01 equal to 15.01. సో ఇప్పుడు ఏ అనేది 20 రూపీస్ ఇస్తున్నా సరే, సో ఏ ఈస్ సేయింగ్ టు గూగుల్ దట్ ఐఎమ్ రెడీ టు పే 20 రూపీస్ పర్ ఈచ్ క్లిక్, బట్ గూగుల్ ఈస్ టేకింగ్ ఓన్లీ 15 రూపీస్. ఇంత అమౌంటే గూగుల్ తీసుకుంటుంది. సో ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి మనకు ఎంతమంది yes, కాంపిటీటర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంత అమౌంట్ బిడ్ చేస్తున్నారు, వాళ్ళ క్వాలిటీ స్కోర్ ఏంటి, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి మీద డిపెండ్ అవుతుందండి. మన యాడ్ ర్యాంక్ పొజిషన్ అండ్ మనం ఎంత పే చేయాల్సి వస్తుంది అనేది వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. అండ్ దెన్ బి. సో బి వచ్చేసి బిలో కాంపిటీటర్ ఎవరు? సి. సి యొక్క యాడ్ ర్యాంక్ స్కోర్ ఎంత? 60 బై అవర్ క్వాలిటీ స్కోర్. బి క్వాలిటీ స్కోర్ ఎంత? 3. దట్ ఈస్ ఈక్వల్ టు 30 ప్లస్ 0.01 ఈక్వల్ టు 30.1. సో ఇప్పుడు ఎంత తీసుకుంటుంది? ఇటు 40 రూపీస్ ఇస్తా అన్న గూగుల్ 30.1 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. సి
పాపం వీడు బ్యాడ్ లక్ ఏమో, వీడికి ఇంకా బిలో కాంపిటేటర్స్ ఎవరు లేరు. ఈస్ పేయింగ్ 60 రూపీస్, సో గూగుల్ విల్ టేక్ ఎంటైర్ 60 రూపీస్. క్లియర్? ఎస్. రైట్. సో ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంటుందండి ఇక్కడ. సో ఒకవేళ కనుక వీడి క్వాలిటీ స్కోర్ చాలా బాగుంటే గూగుల్ ఒక థ్రెషోల్డ్ లిమిట్ అనేది పెడుతుందండి. ఆ లిమిట్ బేస్ చేసుకొని తీసుకుంటుంది అనమాట. సో ఇఫ్ హిస్ క్వాలిటీ స్కోర్ ఇస్ గుడ్, దెన్ గూగుల్ విల్ చార్జ్ బేస్డ్ ఆన్ ఏ థ్రెషోల్డ్ లిమిట్. అంటే గూగుల్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. సో ఎంత ఇస్తే అంత తీసేసుకోవడం కాకుండా, వీడి క్వాలిటీ స్కోర్ బాగుంటే ఇట్ విల్ థింక్ వన్స్ అండ్ ఇట్ విల్ టేక్ ది అమౌంట్, ఇట్ విల్ చార్జ్ ది అమౌంట్ అన్నట్టు. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ యాక్చువల్ సిపిసి. సో యాక్చువల్గా గూగుల్ ఎంత ఛార్జ్ చేస్తుంది, మనం ఎంత అమౌంట్ ఇస్తున్నాం, బట్ గూగుల్ యాక్చువల్గా ఎంత తీసుకుంటుంది పర్ క్లిక్ అని. ఓకే. సో యాడ్ ర్యాంక్ అంటే పొజిషన్ ఆఫ్ అవర్ యాడ్ ఆన్ ఎస్సిఆర్పి. మన యాడ్ ఏ పొజిషన్లో కనిపిస్తూ ఉంది అనేది యాడ్ ర్యాంక్. ఇది దేని మీద బేస్ అయి ఉంటుంది? యాడ్ ర్యాంక్ స్కోర్ మీద బేస్ అయి ఉంటుంది. యాడ్ ర్యాంక్ స్కోర్ ఫార్ములా వచ్చేసి, సో బిడ్ అమౌంట్ ఇంటూ క్వాలిటీ స్కోర్ ప్లస్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్. సో క్వాలిటీ స్కోర్ అంటే అగైన్ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దే ఆర్ ఏంటంటే 3 ఫ్యాక్టర్స్: క్లిక్ త్రూ రేట్, యాడ్ సిపి. రిలవెన్స్ అండ్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్. మనకి ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే ఫ్యాక్టర్ యాడ్ రిలవెన్స్, రైట్? మనకి ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, మన యాడ్ ఎంత రిలవెంట్గా ఉంది యూజర్ సర్చ్ క్వైరీకి, అండ్ దెన్ వన్స్ వాళ్ళు మన వెబ్సైట్లో ల్యాండ్ అయిన తర్వాత మన ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. ఈ 3 ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ దెన్ అదర్ ఫ్యాక్టర్స్ అంటే ఏమేమి ఉన్నాయి అదర్ ఫ్యాక్టర్స్? సో మనం యాడ్ అసెట్స్ వాడుతున్నా కూడా మంచి క్లిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ మనకి ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నారు, ఇందాక ఇక్కడ అర్థమై ఉండాలి మీకు. వాళ్ళ ఎంత అమౌంట్ బిడ్ చేస్తున్నారు, వాళ్ళ క్వాలిటీ స్కోర్ ఎలా ఉంది, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. యూజర్ దేని గురించి సర్చ్ చేస్తున్నాడు, ఐ మీన్ మన కీవర్డ్తోనే సర్చ్ చేయాల్సిన పని లేదు. హీ మే యూస్ వెరైటీ ఆఫ్ కీవర్డ్స్. సో ఆ కీవర్డ్స్కి మన యాడ్ కనిపిస్తుందా లేదా, అండ్ దెన్ మనం ఏ లొకేషన్ టార్గెట్ చేస్తున్నాం, యూజర్ అనేవాడు ఏ డివైస్ నుంచి వస్తున్నాడు, మనం ఏ టైమింగ్ ఆఫ్ ది డే టార్గెట్ చేస్తున్నాము, సో విత్ వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ యూజర్ ఈ సర్చింగ్, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి అన్నమాట మన యాడ్ ర్యాంక్ పొజిషన్కి. దెన్ యాక్చువల్ సిపిసి మీన్స్, సో బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా గూగుల్ విల్ క్యాలిక్యులేట్ హౌ మచ్ అమౌంట్ ఇట్ షుడ్ చార్జ్ పర్ క్లిక్. పర్ క్లిక్ ఎంత ఛార్జ్ చేయాలి. సో మనమైతే సర్టన్ అమౌంట్ ఇస్తాం, గూగుల్ మొత్తం తీసుకోదు. సో బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా గూగుల్ విల్ చార్జ్ అన్నట్టు. Okay, so that's about today's class.